దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానిద్దాము. దేవుని స్తోత్రం. కీర్తన పుస్తకము నుండి 92వ కీర్తన 12వ వచనము 13వ వచనము చదువుదాము. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. స్తోత్రం. ఈ చదవబడ్డ వాక్య భాగమును కొద్ది సమయం మనము ధ్యానిద్దాం. ఈ కీర్తనలో చెప్పబడిన మాటలు మనము గమనించాలి, గ్రహించాలి. ఈ 12వ వచనంలో దైవజనుడు మాట్లాడుచున్న మాట మనము చదివాము. అయితే నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఈ మాట చదివినప్పుడు అసలు నీతిమంతులు ఎవరు? ఈ భూమి మీద మరి భక్తి చేసేవారా? వచనము మనము చదువుతున్నప్పుడు మనకి ఈ ప్రశ్న మనము వేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. నీతిమంతులు ఎవరు అనేది ఈ వాక్య భాగంలో చూస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారు అని వాక్యంలో రాయబడి ఉంది. మరి నీతిమంతులు అనేది మనము చూసినప్పుడు మరి ఈ లోకంలో బాగా భక్తి చేసేవారా, దాన ధర్మాలు చేసేవారా? మరి వారికి ఉన్న భక్తిని బట్టి వారికి ఉన్న సంపద, ఐశ్వర్యము, ఉద్యోగము, పొలాలు, స్థలాలు, మరి వారికి ఉన్న అవేశం అంతా కూడా మనము చూసినట్లయితే పిల్లలు, అనేకమైన విషయాలతో మరి నిండుగా దీవెనకరముగా లోకంలో కళ్ళకు కనిపిస్తున్నవారు అనేకులు ఉన్నారు. అయితే ఇప్పుడు వీరందరూ నీతిమంతులు అని చెప్పబడిందా? అయితే మరి నీతిమంతులు ఎవరు? ఈ ప్రశ్న ఈ వచనంలో మనము చదువుతున్న వారము, వింటున్న వారము, మరి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ఈ 13వ వచనంలో మనము చూచినప్పుడు, యెహోవా మందిరములో దేవుని మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పిన వారు అనేవారు కారు అనేది ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మరి ఎవరు అంటే యెహోవా మందిర ఆవరణములో నాటబడిన వారు అని చెప్పబడి ఉన్నది ఈ లేఖన భాగం. నాటబడిన వారు, మందిరములో నాటబడిన వారు అంటే విశ్వాసులు. మరి చాలామంది మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటున్నప్పుడు మరి సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క జీవితాల్ని మనం గమనించినట్లయితే, వారి జీవితాలను గమనించుకున్నట్లయితే, వారు సంఘములో నాటబడిన వారు, ఆవరణంలో ఉన్నవారు గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. అంటే దేవుని సన్నిధిలో ఉన్నవారు. గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసి వేసుకోవలసిన ఒక ప్రశ్న, నాటబడిన వారును దేవుడు వాక్యము నీతిమంతులు అని చెబుతూ ఉన్నది. అయితే ప్రతి మనిషి వాని నీతి క్రియలు, కార్యాలు, ఈ రోజున ఎంతోమంది దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. చాలామందికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కొంతమందికి సహాయం చేసే గుణము. ఇది చాలా మంచిది. అయితే ఈ హెల్పింగ్ నేచరు, దాన ధర్మాలు,
ఇవన్నీ చేస్తున్న వారు నీతిమంతులు అని దేవుడు వారిని గూర్చి ఏమాత్రమును వారి నీతి క్రియలు కార్యాలను బట్టి ఏమాత్రము దేవుడు వారిని నీతిమంతులని చెప్పజాలడు. గమనించాలి. అయితే మనుషులు నీతి క్రియలు, మంచి క్రియలు, మంచి కార్యాలు, నీతి క్రియలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు యెషయా గ్రంథములో ఒక మాట అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనములో ఈ మాటలు అంటూ ఉన్నాడు. మేమందరము అపవిత్రుల వంటి వారి మైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలెనాయెను. చాలు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని ఎదుట భక్తి చేసిన వారు, నీతి క్రియలు చేసిన వారు, దాన ధర్మాలు చేసిన వారు, మంచి క్రియలు చేసిన వారు, దానిని బట్టి ఎవ్వరూ కూడా దేవుని ఎదుట ఆ నీతి క్రియలను బట్టి దేవుడు నీతిమంతులు అని దేవుడు ఎంచడు అనే విషయము ఇశ్రాయేలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధుడు, సర్వశక్తుడు అయిన దేవుని ఎదుట వారి క్రియలు ఎలాగున్నాయట? అవి మురికి 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 గుడ్డల వలె ఉన్నాయట. చూడండి, విశ్వాసులు ఎవరైనా ఏదన్నా కొంచెం మంచి కార్యాలు, కొంచెం హెల్ప్ ఎవరికన్నా చేస్తే వారికి ఏమనిపిస్తుంది అంటే, నేను మంచి కార్యం చేశాను, నీతి క్రియలు చేశాను, మంచి కార్యాలు చేస్తున్నాను అని వారికి వారు సంతృప్తి పడి నన్ను దేవుడు మెచ్చుకుంటాడు, నన్ను నీతిమంతులు జాబితాలోనికి, నీతిమంతులు లెక్కల్లోనికి తీసుకుని వస్తారు అనే ఒక భావన కలిగి ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు లేఖనాలు ఏం చెప్తున్నాయి? నీ మనసును బట్టి, నీకు వస్తున్న శరీర సంబంధమైన ఆలోచనలు బట్టి, భక్తిని బట్టి, నువ్వు చేసే ఆ పై పనులన్నిటిని కూడా దానిని బట్టి ఒకవేళ నీ దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచుతాడని కానీ, నీతిమంతుడిగా దేవుని ఎదుట నిలబడతానని కానీ అనుకోవడం అనేది కాదు అని వాక్యము చెప్తున్నది. అయితే నువ్వు చేసే మంచి కార్యాలే అవ్వచ్చు, నీతి క్రియలే అవ్వచ్చు, నీతి కార్యాలే అవ్వచ్చు. అయితే ఇక్కడ నీతిమంతులను ఖర్జూరపు వృక్షము వలె ఆయన పోల్చి మాట్లాడుతున్నాడు. గమనించాలి, పోలిక చేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఖర్జూర వృక్షము ప్రాముఖ్యం అని కాదు, కానీ ఖర్జూరపు వృక్షముకున్న గుణ లక్షణములను పోలిక చేసి దేవుడు మాట్లాడుచున్నాడు. పోలుస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు కూడా కొన్ని ఉపమానాలు చెప్పినప్పుడు ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసినప్పుడు కొన్ని పోలికలు పోల్చి ప్రభు మాట్లాడారు. కొన్ని పోల్చారు. చేపలను పోల్చారు, ముత్యాలను పోల్చారు, పొలాన్ని పోల్చారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక వృక్షాన్ని పోల్చి మరి ఈ గ్రంథములో మనము దేవుని మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఒక పోలిక, ఖర్జూరపు వృక్షము అంటే మన నీతి క్రియలను బట్టి ఎవరు నీతిమంతులుగా ఎంచబడరు. అయితే నీతిమంతుల్ని దేనితో పోలుస్తున్నారు అంటే ఖర్జూరపు వృక్షముతో పోలుస్తూ ఉన్నారు. గమనించాలి ఇక్కడ. అంటే దేవుడు విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తిని తనకు తాను సాటిస్ఫాక్షన్ చేసుకుని, తనకు తాను తృప్తి చెందే విశ్వాసిగా శరీర సంబంధమైన సంతృప్తి కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. మరి ఏమిటి అంటే, నీలో ఉన్న విషయాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని సంఘము యొక్క ఒక నాటబడిన విశ్వాసపు జీవితము కానీ, సంఘములో నాటబడిన, అక్కడ చూస్తే ఆవరణములో నాటబడిన వారే
అంటే లోకములో ఉన్న వారికి సంబంధమైన వారు కాదు, ఇక్కడ సంఘానికి చెందినవారు, సంఘానికి చెందినవారు, దేవునికి చెందినవారు, విశ్వాసానికి చెందినవారు, సత్యానికి సంబంధించిన వారు. గమనించాలి ఈ మాటలు. ఆవరణము అనేది మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క విశ్వాసికి చెందిన మాట. లోకములో ఉన్న వారి గురించి కాదు దేవుడు మాట్లాడుతున్నది. అది సంఘములో ఉన్నవారు, ఆ సంఘములో ఉన్న వారిని ఎలా పోలుస్తున్నాడు, వారి జీవితాన్ని ఎలా పోలుస్తున్నాడు, దేనితో పోలుస్తున్నాడు? ఖర్జూరపు వృక్షముతో పోలుస్తూ ఉన్నాడు. వారి జీవితాలు ఎలా ఉంటాయంట? ఖర్జూరపు వృక్షము మొవ్వు వేయినట్లు. అంటే ఒక్కొక్క సమయంలో ఆ వృక్షపు ఆకులు మరి ఎండిపోయి, కొన్ని సందర్భాల్లో గాలుపులు, ఎండ తగిలి ఆ వెట్ట వేడికి ఆకులు వెండిపోయి రాలిపోతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఆ చెట్టు రూపాన్ని చూసినప్పుడు అది బోడిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దానిలో ఏముంది అంటే దానిలో జీవము ఉంది. ఆ జీవము నూతనపరచబడుతూ ఉన్నది. ఆ జీవము నూతనపరచబడుతున్నది. పాతవన్నీ కూడా గతించిపోతున్నాయి వారి జీవితంలో. పాతవి గతించిపోతున్న సమయంలో మరి ఆ వృక్షము చిగురు వేయబడుతూ ఉన్నది. నూతన ప్రాయము, నూతన విషయాలు, నూతన శక్తి, నూతన అభిషేకము, నూతన బలం. దేవుడు ఆ పోలికను పోల్చి ఆ వృక్షమును గూర్చి మాట్లాడుతున్నారు. అట్లాగే మనము పరమగీతాల్లో చూసినట్లయితే సొలొమోను ఈ పరమగీతాలు మరి రాస్తూ అందులో మరి ప్రియురాలును గూర్చి, అంటే సంఘమును గూర్చి ఇక్కడ వర్ణించబడుతూ ఉన్నది. ఈ మాటలు సంఘాన్ని గూర్చి వర్ణింపబడుతూ ఉన్నది. తన ప్రియురాలిని గూర్చి మాట్లాడుతున్నాడు. పరమగీతములు 7వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ ఈ మాటలు మనము చూడగలుగుతాం. నీవు తాళ్ళ వృక్షమంతా తిన్నని దానువు, నీ కుచములు గెలల వలెనున్నవి. తాళ్ళ వృక్షము నెక్కుదననుకుంటుని, దాని శాఖలను పట్టుకొనుదననుకుంటుని. నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మరొక వృక్షముతో ఆయన సంఘాన్ని పోలుస్తూ ఉన్నారు. ఆయన ప్రియురాలను పోలుస్తూ ఉన్నారు. సంఘంలో ఉన్న వ్యక్తులను పోలుస్తూ ఉన్నారు. చూడండి, తాళ వృక్షము అని చెప్పబడుతున్నది. తాళ వృక్షము అనగా తాడి చెట్టు. గమనించాలి, తాడి చెట్టు, దాని సొగసు, దాని ఆకులు, దాని అఖండములు, అంటే దాని కాయలు, లేకపోతే దాని చర్మము, దాని ఏరులను మనము ప్రతి దాన్ని పరిశీలించినట్లయితే, చూచినట్లయితే మనము మరి చాలా ప్రాంతాల్లో ఈ తాడు చెట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ తాడు చెట్లు చాలా దృఢముగా, చాలా బలంతో ఉంటుంది. మరి తుఫానులు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు అటువంటి ఆ ఒత్తిడికి, ఆ తాకిడికి చాలా చెట్లు పడిపోతూ ఉంటాయి. గాలి వేస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు ఆ గాలి తాకిడికి చాలా చెట్లు కొమ్మలు విరిగిపోవటము, వేళ్ళల్లో నుండి అవి లేచి నేలకి ఒరగటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ తాళ వృక్షాన్నితో పోల్చి ఇక్కడ పోలిక చేసి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు ఆ వృక్షం యొక్క గెలలను, దాని యొక్క స్వచ్ఛతను, తన శరీరం యొక్క సౌరథ్యమును ప్రభువు పోల్చి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు సంఘాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. అక్కడ సువాసన వెదజల్లుచూ ఉన్నది. నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి. దాని కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన, చూడండి దాన్ని ఆ చెట్టు వద్దంట మరి శ్వాస వాసన జల్దరు ఫల, చూడండి
గమనించాలి. మంచి సువాసన వెదజల్లుచూ ఉన్నదట ఆ చెట్టు. దానితో పోల్చి మాట్లాడుతున్నారు. అంటే ఒక విశ్వాసి జీవితము మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, జీవితంలోనూ, ఒకవేళ ఉద్యోగివా లేక ఏదన్నా డ్యూటీ ప్రైవేట్గా డ్యూటీ చేసుకుంటున్నావా, లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ జాబా, లేకపోతే ఏదన్నా వ్యాపారమా, ఏది ఏమైనప్పటికీ నీ విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను నీతిమంతుడుగా ఆయన పిలవాలి అన్నా, నీతిమంతుల యొక్క జాబితాలోనికి నిన్ను చూడాలన్నా, అది నీ నీతి క్రియలను, నీ గొప్ప క్రియలను, కార్యాలను బట్టి మరి దేవుడు ఎంచడు అనే మనము సత్యాన్ని ముందు గమనించాలి. ఆ భ్రమలో నుంచి బయటకు రావాలి విశ్వాసి. దేవునికి స్తోత్రం. నిజంగా గమనించవలసిన విషయం మనం చూస్తున్నప్పుడు పరమగీత గ్రంథములో ఈ విషయాలు మనకు చెప్పబడి ఉంది. ఇక్కడ మరి తాళ వృక్షము జాతికి చెందినవే ఈ ఖర్జూర వృక్షము, ఇలాగా ఆ ఈత చెట్టు, ఇలా కొన్ని చెట్లు మనం చూస్తాము. ఈ తాళ వృక్షాన్ని జాతికి చెందినవి ఈ చెట్లన్నీ కూడా. అయితే మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చెట్ల గురించి కూడా దేవుడు మరి మనకి రాసి ఉంచాడు. ఎందుకు అనేది చూస్తే వాటి యొక్క గుణగణాలను మనము చూస్తున్న సమయంలో ఎటువంటి శ్రమ వచ్చినను, ఎటువంటి కష్టము వచ్చినను జీవితంలో మరి నీతిగా నిలబడటము, నీతిమంతుడుగా ప్రభు ఎదుట నిలబడటం అనేది మన క్రియలను బట్టి కాదు అని మొట్టమొదటిగా మనము గుర్తించాలి. సహోదరులారా, ఈ రోజున నీవు చేసే మంచి కార్యాలను బట్టి నువ్వు తృప్తి చెందొద్దు సుమా. నువ్వు చేసే సహాయాలను బట్టి తృప్తి చెందవద్దు సుమా. అయితే ఇప్పుడు లేఖనాలను, వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నప్పుడు లేఖనాలు ఏం చెప్తున్నాయి? దేవునికి స్తోత్రం. రోమాపత్రిక అపోస్తలుడు పౌలు సంఘానికి విషయాలు తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. పౌలు సంఘముతో ఈ విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. అంటే విశ్వాసులతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే నీతిమంతులు, సంఘములో ఉన్నవారు నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డారు? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడని ఎడల. చాలు, దేవునికి స్తోత్రం. మరలా చదువుదాము. చూడండి, మన విశ్వాసమునకు చూడండి, ఈ ప్రపంచంలో మరి ఉన్న విశ్వాసులు, రక్షణ పొందినవారు, యేసు క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారు, మార్పు చెందినవారు, సమర్పించుకున్నవారు, ఒక ప్రతిష్ఠిత జీవితం కలిగి ఈ లోకంలో అనేది కాకుండా సంఘములో జీవిస్తూ ఈ లోకానికి ఒక మాదిరిగా ఉన్నవారు, వారందరికీ మూల పురుషుడు, పితరుడు అయిన అబ్రాహామును గూర్చి అపోస్తలుడైన పౌలు సంఘానికి ఆ విషయాన్ని తీసుకొచ్చి అబ్రాహాము గూర్చి మాట్లాడుచున్నాడు. ఇప్పుడు అబ్రాహామును కూడా దేవుడు నీతిమంతుడుగా ఎంచాడు. అబ్రాహాము నీతిమంతుడుగా ఎలాగ ఎంచాడు ప్రభువు? అబ్రాహాము చేసిన మరి గొప్ప కార్యములు, నీతి క్రియలు అతని జీవితంలో, అతని కాలంలో, అతని కుటుంబంలో, అతను కలిగిన వారిలో మరి చాలామందిని అతడు విడిపించాడు. వెండి ఇచ్చి, ధనం ఇచ్చి విడిపించాడు. తన మరి కుటుంబంలో పెద్ద దాసుడైన ఎలియాజరును కూడా ఆ దమస్కు రాజు అతన్ని బానిసగా చేసుకున్నప్పుడు ఈ మరి అబ్రాహాము అతనికి ద్రవ్యం ఇచ్చి ఆ దమస్కు రాజు యొక్క ఆ సైన్యము నుండి ఎలియాజరును విడిపించాడు. ఇటువంటి క్రియలు ఎన్నో 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 చేశారు. అయితే ఇప్పుడు ఇటువంటి ధర్మ కార్యాలు, మంచి కార్యాలు, విడిపించటము, ఇటువంటి కార్యాలను బట్టి దేవుడు అబ్రాహామును నీతిమంతుడిగా ఎంచాడా? చూడండి, పౌలు ఏమంటూ ఉన్నారు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల
అతనికి అతిశయ కారణము కలుగును. అతిశయ కారణము కలుగును. ఒకవేళ దేవుడు ఇవన్నీ చూసి, అయ్యా నీ జీవితంలో ఈ లోకంలో నువ్వు చేసిన కార్యాలన్నీ మంచి కార్యాలే, నీకు నీతి క్రియలు నా ఎదుట గొప్పగా ఉన్నవి, అందుకే నేను నీతిమంతుడిగా వెంచుతున్నాను అని దేవుడు చెప్పలేదు అబ్రాహాము విషయంలో కూడా. ఏమంటున్నారు? కానీ అది దేవుని ఎదుట కలుగదు. దేవుని ఎదుట ఇవేమి అతని నీతిమంతుడిగా ఎంచడానికి ఉపయోగపడవు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఆలోచించాలి సుమా. మాట్లాడుతున్న ఉపదేశము నిన్ను ఆలోచింపజేస్తుంది. నిన్ను పొగిడేవారు, నీ భక్తిని చూసి నిన్ను హెచ్చించేవారు, నిన్ను పొంగిపోయేటట్లుగా చేసేవారు ఎంతోమంది నీకు ఉండవచ్చు. నీ ధనమును బట్టో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టో, నీకున్న పేరును బట్టో, నీకున్న వయసును బట్టో వాడుకునేవారు ఎందరో ఉన్నారు. వారు నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ ఆ మెప్పు దేవుని ఎదుట నిన్ను నీతిమంతుడుగా, అబ్రాహామును నీతిమంతుడిగానే ఎంచలేదు దేవుడు. ఏమంటున్నారు అక్కడ 2వ వచనంలో? అది దేవుని ఎదుట కలుగదు. అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. చూడండి ఇవన్నీ చేసి ఇవన్నీ నేను చేస్తున్నాను అని అతిశయించవచ్చు లోకంలో మనుషులు. చూడండి అంటారు, నేను కొంతమంది అనాథ పిల్లల్ని నేను సహాయం చేస్తున్నానండి, ఇలాగా కొంత హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నామండి, ఇలా చెప్తారు. సరే, ఇప్పుడు ఎక్కడుండి అనేది చూస్తే వారి జీవితం మురుకులో నుండే ఇదంతా చేస్తూ ఉన్నారు, దుష్టత్వంలో నుండి ఇదంతా చేస్తూ ఉన్నారు, పాపములో నుండి ఇదంతా చేస్తున్నారు. పైకి వాళ్ళు సంతోషిస్తూ, పైకి మనుషులను సంతోషపెడుతూ, ఇదంతా వారికి వారు చేసుకుంటూ వారికి వారు అతిశయిస్తున్నారు, గర్విస్తున్నారు, వారికి వారు సంతోషపడుతూ ఉన్నారు. అయితే ఇవేవి కూడా మరి సర్వశక్తుడైన దేవుని ఎదుట నిన్ను నీతిమంతుడిగా ఎంచడానికి ఇవేవి పనికి రావు అని లేఖనాలు తెలియచేయబడుచున్నవి. స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు. చూడండి, గమనించాలి ఈ విషయాలు. నీతిమంతుడు లేరట. ఆనాటి అబ్రాహాము నుండి కూడా మనం చూసుకుంటా వస్తున్న సమయంలో, మరి ఈనాడు భక్తులు చూసుకుంటా వస్తున్న సమయంలో భక్తి ఉంది, వారికి కలిగిన నీతి ఉంది. కానీ ఇవేమి కూడా దేవుని ఎదుట దేవుడు నీవు నీతిమంతుడు అని చెప్పడానికి ఇవేమీ సరిపోవట్లేదు. ఇవేమీ కూడా దేవుని ఎదుట అవి మనుషుణ్ణి నీతిమంతుడుగా దేవుని ఎదుట నిలబెట్టడానికి ఈ వీటి శక్తి ఇవేమి కూడా ఉపయోగపడేవి కాదు అనే సంగతి మనుషులు లేక విశ్వాస జీవితంలో గమనించాలి, గుర్తించాలి. పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఉద్దేశాన్ని సంఘము మరి గ్రహించాలి ఈ విషయాలు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు అంటే 2, 3 వచనం కూడా చదువు. 4 లేఖనమేమి చెప్పుచున్నది? ఇప్పుడు లేఖనాలు ఏం చెప్పుచున్నవి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రాహాము చేసిన నీతి క్రియలను బట్టి అతను నీతిగా ఎంచబడలేదు. ప్రియ సహోదరులారా, సహోదరుడా, సహోదరి, అబ్రాహాము అతడు చేసిన నీతి క్రియలను బట్టి అతను నీతిగా ఎంచబడలేదు. మరి దేన్ని బట్టి? అతడు దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయువానికి జీతము రుణమే గాని, చూడండి, బాకీయే గాని దానమని, చూడండి, దానముగా ఇచ్చేదాన్ని ఎంచబడదు. దానం ఇచ్చేదాన్ని జీతం అనబడదు.
లేఖనాలు మీరు బాగా గమనించాలి. నీ విశ్వాసానికి ఉన్న ఆధారము ఏమిటంటే లేఖనాలు పరీక్షించాలి, లేఖనాలు పరిశీలించాలి. విశ్వాసాన్ని ప్రతి ఒక్క వ్యక్తి లేఖనాలను చూసుకోవాలి. ఉపదేశం ఏమి నేర్పిస్తుంది? లేఖనాలలో నుండి ఒక్కొక్క వ్యక్తిని దేవుడు తన ఎదుట నీతిమంతుడిగా నిలవబెట్టుకోవాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. పౌలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సహోదరులారా, భ్రమలో నుండి బయటికి రావాలి. పని చేయవానికి జీతము రుణమే కానీ దానము కాదు. పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. పని చేస్తున్నప్పుడు నిజంగా ఆ యజమానుడు నీకు జీతం ఇస్తున్నాడు, అది దానం కాదు. మరి క్రీస్తు యొక్క ఆయన రక్తము, ఆయన ప్రాణము, ఆయన శరీరము సమస్తమును మనకి దానముగా పోశాడు. స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతునిగా చేయడానికి నీ నీతి క్రియలు కొంచెం తీసుకుని, నీ న్యాయాన్ని కొంచెం తీసుకుని, నీ ధర్మాన్ని కొంచెం తీసుకుని, ఇవన్నీ కలుపుకుని, యేసుప్రభు లేక దేవుడు కూడా కొంత న్యాయం తీసుకుని అది ఇది కలిపి చేయలేదు. పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. మానవుని యొక్క నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ. ఇటువంటి సమయంలో రోమపత్రిక 3వ అధ్యాయము 11, 12 అది 10 వచనం చదవండి. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు. సంగమా, మీరు గమనించాలి. వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు ఏమి రాయబడి ఉన్నవి క్షుణ్ణంగా ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి, గ్రహించాలి. లేఖనాల్లో ఏమి రాయబడి ఉన్నవి? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏంటండి మీ భక్తులందరూ ఏంటండి బాబు? మరి లోకంలో ఈ భక్తులందరూ ఏంటండి? కొంతమంది చెప్తారు, ఏమంటే ఆయన చాలా మంచోడండి, ఆమె చాలా మంచిదండి, వీళ్ళ బుద్ధిహీనులండి. చూడండి, చాలామంది చెప్తారు వాళ్ళ మంచోళ్ళు కాదండి, వీళ్ళ మంచోళ్ళు కాదండి, వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదంటే చెప్పే వ్యక్తి నువ్వు మంచోడు, మంచిదని అని దాని అర్థం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి? చెప్పేవాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు, అది మంచిది కాదు, వీడి మంచిది కాదు అంటే దాని అర్థం ఏంటి? చెప్పే వ్యక్తి మంచి వ్యక్తి అని. లేఖనాలు ఏం చెప్తుంది? ఒక్కడో లేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కూడా అబద్ధికుడివే. ఈ మాట నేను చెప్తున్నానా? వాక్యం అంటూ ఉంది, నువ్వు కూడా అబద్ధికుడివే, నీవు నీతిమంతుడు కాదు, నీవు కూడా నీతిమంతురాలువు కాదు. ఒక్కడు లేడు నీతిమంతుడు, భూమి మీద ఒక్కడు లేడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. లేఖనాలు ఏం బోధిస్తున్నాయి? మరి దీన్ని బట్టి చూస్తే మరి ఈ లేఖనము ఏం చెప్తుంది నీతోటి? నీ నీతి, నీ భక్తి బూడిదలో పోసిన పన్నీరుగా ఉంటుంది. గమనించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. చూడండి ఇవాళ లేఖనాలు ఏం చెప్తున్నాయి? వాక్యం వింటున్న సహోదరులారా, మీరు గమనించాలి. భక్తి చేసేవారు లేరు అని చెప్పట్లేదు వాక్యం. భక్తి చేసేవారు లేరు అని చెప్పట్లేదు, భక్తులు లేరు అని చెప్పట్లేదు. భూమి మీద భక్తులు ఉన్నారు. ఏ భక్తులు? వారికి వారు భక్తులు అనుకుని వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, నేను మంచిదాన్ని, నేను మంచోడు అనుకున్న భక్తులు భూమి మీద ఉన్నారు. ఆ భక్తుల గురించి చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక్కడును లేడట. అయితే ఇప్పుడు వాక్యాన్ని నమ్మాలా, మరి మనుషుల మాటలు నమ్మాలా? ఇక్కడ లేఖనాలను ఆధారం చేసుకోవాలా? ఆ నీతిమంతుడుగా మరి ఎంచిన అబ్రాహాము విషయంలో కూడా అతడు నీతి క్రియలను బట్టి దేవుడు అతన్ని నీతిగా ఎంచలేదు. అతడు దేవుడు నమ్మిన దానిని బట్టి నీతిమంతుడుగా దేవుడు అతన్ని ఎంచెను. దేవునికి స్తోత్రము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. ఇవాళ విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే, వారి ప్రార్థన చూసినా, వారి విశ్వాసపు జీవితాలను చూసినా, ఇవాళ భక్తి ఎట్లా ఉన్నదంటే మనుషులు వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా వారు చేసుకుంటూ ఉన్నారు. భక్తి
వారికి ఉన్న విశ్వాసం కూడా ఎలాగంటే వారికి ఉన్న భక్తికి ఏవి ఆటంకం కలగకూడదు, అభ్యంతరాలు కలగకూడదు, వ్యతిరేకతలు ఏమీ కలగకూడదు, ఏవి కష్టాలు ఉండకూడదు, ఏవి నొప్పి ఉండకూడదు, ఏవి బాధలు ఉండకూడదు. వారికి ఉన్న విశ్వాసం అటువంటిది, వారికి ఉన్న భక్తి అంతా కూడా అటువంటిది. ఇప్పుడు మేము భక్తి ఇంత చేస్తున్నాం కనుకే మాకు దేవుడు ఇంత దీవెన ఇచ్చాడు, మమ్మల్ని ఇలా దీవించాడు, మా పిల్లల్ని ఇలా దీవించాడు, మా ఒక్క కుటుంబాన్ని ఇలా దీవించాడు, ఇలాగ ఎన్నో చెప్పే సాక్ష్యాలు లోకమంతా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వాక్యము లేఖన భాగాలు ఏమంటున్నాయంటే లోకంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అక్కడ మరి ఎవరు వర్ధిల్లుతున్నారు? ఎవరు దీవించబడుతున్నారు? లోకంలో ఎంతోమంది అన్యులను చూసినా వాళ్ళు దీవించబడుతున్నారు, ఇవాళ విశ్వాసులను చూసినా వాళ్ళు దీవించబడుతున్నారు. అంటే ఇప్పుడు ఇదంతా దేవుని ద్వారా వచ్చే దీవెన. కీర్తనలో మనం చూస్తే యెహోవా మందిర ఆవరణంలో నాటబడిన వారు మాత్రమే పౌలు అంటున్నారు సంఘముతో, ఎవరైతే క్రీస్తు రక్తముతో కడగబడి ఉన్నారు. ఆ కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రభు ఎదుట నీతిమంతునిగా దేవుడే తీరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించాలి, 1 కొరింథీ పత్రికలో 1:31 లేక మొదట 1:3 చదవండి. 1:3 చదవండి, తర్వాత 31 వచనం చదువుదాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై అంటే సంఘ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ అపోస్తలుడైన పౌలు సంఘమును గూర్చి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అంటే ఏంటంటే వీరు క్రీస్తును కలిగిన వారు, క్రీస్తు నందు బ్రతుకుచున్నవారు, క్రీస్తు యొక్క గుణగణాలు, క్రీస్తు యొక్క లక్షణాలు కలిగిన వారు, వారి సాక్ష్యము, వారి జీవితము, వారి జీవిత విధానమును క్రీస్తు నందు ఉన్నవారు. ఆయన యందు ప్రతి విషయములోను చూడండి క్రీస్తునందు ఉన్నవారు వారి జీవితములో ఉన్న ప్రతి విషయమునందు అనగా సమస్త ఉపదేశ విషయములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. దేవునికి స్తోత్రం. ఇదిగో నీతిమంతులంటే సంఘములో ఉన్నవారిని, దేవుని స్తోత్రం, దేవుడు ఏమని పిలుస్తున్నారు వారిని? అట్టి జ్ఞానము కలిగిన వారిని, లేక అట్టి నీతి కలిగిన వారిని, దేవుడు నీతిమంతులుగా ఎంచిన వారిని గూర్చి పౌలే మాట్లాడుతున్నారు. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను. ఈ రోజున ఉపదేశానికి అంటుకట్టబడి ఉపదేశానుసారంగా బ్రతుకులను అప్పగించుకొని జీవించే వారిని పౌలు అంటున్నారు, వారు సమస్త ఉపదేశమునందు జ్ఞానమునందు ఐశ్వర్యవంతులై. చూడండి, జ్ఞానమునందు సమస్త ఉపదేశమునందు వీరు ఐశ్వర్యవంతులయ్యారట. సంఘములో ఉన్నవారు అంటే నాటబడిన వారు, అంటే ఉపదేశము చేత హృదయములో నాటబడిన వారు. యాకోబు పత్రికలో యాకోబు అంటూ ఉంటాడు, వాక్యము వారి హృదయములో నాటబడిన వారై. అపోస్తలుడు యాకోబు అంటూ ఉంటారు, వాక్యము చేత నాటబడిన వారై. పౌలు అంటూ ఉన్నారు, వారి జ్ఞానము చేత దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త జ్ఞానము చేత ఐశ్వర్యవంతులయ్యేరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజంగా సంఘములో నాటబడి ఉన్నవారు మరి ఖర్జూరపు వృక్షం వలె వారు మొవ్వు వేస్తారు. వారి జీవితంలో నూతన అనుభవాలు, ఐశ్వర్యము అనేది ఎప్పుడు చూస్తే ఏంటి అంటే నిజంగా దైవ జ్ఞానము చేత
ఉపదేశము అనే ఐశ్వర్యము చేత నింపబడిన వారు. ఈ రోజున సంఘంలో ఉన్న వారికి, లోకంలో ఉన్న వారికి తేడా ఏంటంటే, లోకంలో ఉన్నవారు లోకాన్ని సంపాదించుకున్న వారంటారు, ఇదిగోండి మేము దేవుడు మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చారు అంటారు. మరి సంఘంలో ఉన్న వారికి ఐశ్వర్యం ఏంటి, లోకంలో కనిపించేది అనేది కాకుండా దేవునికి స్తోత్రం, పౌలు అంటున్నారు, ఆ దైవ జ్ఞానము చేత, సమస్త ఉపదేశము చేత, అట్టి ఐశ్వర్యము చేత, అట్టి ఐశ్వర్యము చేత. ఈ రోజున చాలామంది మోసపోయి భ్రమలో బ్రతుకుతూ, కష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈ రోజున అటు ఇటు పడిపోయిన పరిస్థితులు. తాళ వృక్షము ఎటువంటి గాలి వచ్చినా అది నిజంగా అది ఊగుతుంది, ఆ గాలి ఊపుతుంది, కానీ దాని యొక్క వేరులు బలంగా మరి భూమిలోనికి అవి తన్నిన కారణాన్ని బట్టి మీటర్లో దాని ఏర్లు బలంగా ఉంటాయి. అది ఇనప కడ్డీలా ఉంటుంది. దాని మొదలు మనము చూసినప్పుడు, దాని శరీరమును చూసినప్పుడు, ఆ శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. దానికి ఎటువంటి దెబ్బ తగిలినా కూడా అది చలించదు. అంటే ప్రతి విశ్వాసి జీవితంలో ఈ రోజున విశ్వాసులు ఎలా ఉన్నారంటే, మాకేమాత్రం వాక్యం చేత మమ్మల్ని గద్దించకూడదు, మమ్మల్ని హెచ్చరించకూడదు, ఎటువంటి దెబ్బలు మాకు తగలకూడదు, వాక్యం అనే 2 అంచుల ఖడ్గము మా మీద వేయకూడదు, మమ్మల్ని తాకకూడదు. చెట్ల గురించి తెలిసిన వారు ఎవరన్నా ఈ వాక్యం వింటున్న సమయంలో చూడండి, మరి కొబ్బరి చెట్టు కూడా ఈ చెట్టు జాతికి సంబంధించింది. కొన్ని సందర్భాల్లో ఈ చెట్టు అభివృద్ధి కొరకు, కాపు కొరకు, మరి మంచిగా కాయలు కాయటానికి, పూత పోయటానికి, ఆ మొవ్వు చిగురు వేయటానికి ఏం చేస్తారంటే, ఆ మొదలు చుట్టూ ఉన్న మట్టిని తవ్వుతూ ఉంటారు. ఆ మట్టిని తవ్వేది దేనికి? ఆ మట్టిని చుట్టూ మట్టి తవ్వేసి దాని ఏర్లు మరి పారతోటో, లేకపోతే మరి గుణపంతోటో, లేదా పలుగుతోటో ఆ ఏర్లన్నీ కూడా చెక్కుతారు, కట్ చేస్తారు, చెక్కుతారు. చేసి కొన్ని చెట్లను, కొన్ని ఆ నేలను ఉండే కొన్ని చెట్లు అవి నరికి తీసుకొచ్చి ఆ రొట్టంతా కూడా ఈ చెట్టు మొదలనేస్తారు, ఎరువు కింద వేస్తారు. దీనికి గల కారణం ఏంటంటే, ఆ చెట్టు మొదల నుండి అది ఆ ఎరువును తీసుకుని ఆ కట్ చేసినప్పుడు, ఆ నరికినప్పుడు దాని యొక్క ఆ చివరి ఆ తలకాయ, ఆ కొమ్మలు, లేక ఆ ఆకులు, ఆ ఒక మొవ్వు, ఆ గెలలు, ఆ పిందులు అవన్నీ కూడా అభివృద్ధి చెందటానికి ఈ కట్ చేసే దేనికి? కొన్ని చెట్లు చూడండి, ఈ మొత్తలు పెరిగిపోతాయి. ఆ మొదల ఆ పైన చూస్తే ఆకులు చిన్నగా ఉంటాయి, ఎండిపోయి ఆరిపోయి ఉంటాయి, కాయలే ఉండవు. అట్లా చూసేవాడు ముచ్చెట్లు అంటారు. మీరు ఎప్పుడన్నా మరి విన్నారో లేదు నాకు తెలియదు. ముచ్చెట్లు అంటారు. ముచ్చెట్లు అంటే అట్లా కాపు ఉండదు, కాయలు ఉండదు. అప్పుడు ఆ చెట్టు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పోలిక ఎందుకు దేవుడు మాట్లాడుచున్నాడు? కొన్ని సందర్భాల్లో నీ అభివృద్ధి కొరకు ప్రభువు ఆలోచించినప్పుడు కొన్ని పనికిరానివి ఉన్నప్పుడు దేవుడు అవి కట్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మరో మాట కూడా మనము చదువుదాం. దేవునికి స్తోత్రం. చూద్దాం మరొక మాట కూడా. రోమాపత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం మనం. రోమపత్రిక. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, చూడండి, విశ్వాసమూలమున, చూడండి, నీతి క్రియలను బట్టి కాదు, కార్యాలను బట్టి కాదు, విశ్వాసపు మూలమున, సిలువ సువార్త ద్వారా ఎవరైతే విశ్వసిస్తున్నారో, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి ఈ లోకంలో నిన్ను నన్ను మనలందరినీ మరి తండ్రి అయిన దేవుని ఎదుట నీతిమంతులుగా నిలవబెట్టుట కొరకు
పౌలు ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నీ జీవితంలో సాతాను ఏం చేస్తుందంటే ఐశ్వర్యము, ఆశీర్వాదము అని చెప్పి, దీవెన అని చెప్పి నిన్ను భ్రమలో ఉంచి నీ శరీర సంబంధమైన సంతోషాలు, ఆనందాలు నీ జీవితంలో, ఈ లోకంలో మరి ఇవన్నీ నీ ఎదుట తీసుకొచ్చి ఆయన పెడుతూ ఉన్నారు. ఎవరు? సాతాను గారు. ఆ సాతాను గారితో ఉంటూ ఈ లోకంలో ఒక పోరాటము కలిగిన విశ్వాసపు జీవితము లేకుండా, నాటబడిన అనుభవం లేకుండా, ప్రభు ద్వారా పొందుకున్న ఆ ఉపదేశము లేకుండా, లేఖనాలు ఆధారము చేసుకుని విశ్వాసపు జీవితము లేకుండా ఈ రోజున అంతా కూడా రెడీమేడ్గా ఉండాలి. బట్టలు చూడండి, అన్నీ రెడీమేడ్గా. ఇదివరకు చాలామంది కుట్టించుకునేవారు. ఇప్పుడు అంతా రెడీమేడ్. గమనించాలి. ఈరోజు వాక్యం కూడా రెడీమేడ్గా తయారైపోయింది. ఎక్కడికక్కడ షిఫ్ట్ల ఆరాధన వచ్చేసింది. ఏం ఆరాధన? షిఫ్ట్ల ఆరాధన. నీ ప్రభు నువ్వు ఆరాధించడానికి నువ్వు టైం పెట్టుకుంటున్నావు. ఆదివారమే పనులు, ఆదివారమే టూర్లు. ఏదైనా పని ఉన్నదంటే పొద్దుట తెల్లవారుజామున వెళ్ళిపోవటమే ప్రార్థనకి. వెళ్ళిపోయి అక్కడ కూర్చుని 1 గంట కూర్చొని షిఫ్ట్లో నీ అనుకూలతను బట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నువ్వు మలుచుకుంటున్నావు. నాటబడిన అనుభవం లేదు. ఆ యొక్క ప్రాకారంలో, నిజంగా ఆ ఆవరణంలో నాటబడిన అనుభవం ఉన్న వారికి, నాటబడిన వారికే నిజంగా ఆయన నీతిమంతులుగా ఎంచుతున్నాడు. గమనించాలి, గ్రహించాలి, లేఖనాలు ఆధారం చేసుకోవాలి. పౌలు అంటూ ఉన్నారు, ఈ 5వ అధ్యాయము ప్రారంభంలో ఆయన చెప్తూ ఉన్నారు, కాబట్టి విశ్వాస మూలమున మనము, చూడండి, నీతి క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలముగా మనము అంటే సంఘము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన ఎవరు తీరుస్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా నిన్ను, నన్ను. చూడండి, అంటే ఇప్పుడు మన నీతి క్రియలన్నీ కూడా పక్కకి తోయబడి డస్ట్బిన్లో వేయబడుతుంది, చెత్త బుట్టలో వేయబడుతున్నాయి. ఒకవేళ అవి చూసుకుని మురిసిపోతూ ఉంటే ఇశ్రాయేలు అన్నారు, మా నీతి క్రియలు నీ ఎదుట మురికి గుడ్డల్లో ఉన్నాయి. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఏదేను తోటలో మానవునికి దేవునికి తెగిపోయిన బంధం, మానవ జాతికి అది సంప్రాప్తమైంది. తెగిపోయిన బంధం, ఆదాము పుట్టిన సంతానమంతా దేవునికి సమాధానం లేని మానవ జాతిగా ఈ భూమి మీద ఉన్నారు. ఎవరికి నచ్చిన భక్తి వారు చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సిద్ధాంతాలు మాయండి, మా పద్ధతులు మాయండి, మా ఆరాధన మాదండి అని ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యాన్ని, లేఖనాల్ని ఆధారం చేసుకుని ప్రతి విశ్వాసి అయినా, ఏ దైవజనులైనా, ఎవరైనా లేఖనాల్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి. తీతీగా మాట్లాడిన మాటలు కాదు. పౌలు అటువంటి తీతీ మాటలు కాదు మాట్లాడింది. యేసుక్రీస్తు సిలువలో అనుభవించిన శ్రమ, ఆ మానవ జాతిని మళ్ళా తిరిగి మరి దేవుని వద్దకు మళ్ళా కలపటానికి ఇప్పుడు దేవుడే మానవుడిగా మారి ఆ తెగిపోయిన బంధాన్ని మరలా స్థిరపరచుటకు, ఆ బంధాన్ని మళ్ళీ ఐక్యపరచుటకు దేవుడు ఆయన శరీరము ధరించుకొని లోకంలో ఆయన శరీరమును, ఆయన ప్రాణమును, ఆయన రక్తమును ఒక సమాధానం మరలా కలుగు చేయటానికి, మళ్ళా మనల్ని సమాధానపరచుటకు, ప్రభు ఎదుట నీతిమంతులుగా నిలబెట్టుటకు, దేవుడు నిన్ను అంగీకరించే స్థితిలోనికి, సహోదరుడా, ఎప్పుడైనా ఈ ఆలోచన చేసావా? దేవుడు నన్ను అంగీకరిస్తాడా? దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా? సహోదరి, దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడా? నేను నీతిమంతురాలుగా ప్రభు నన్ను చేశారు, నీతిమంతుల జాబితాలో నేను ఉన్నాను, ప్రభు నన్ను అంగీకరిస్తారు అని ఈ ధైర్యము నీకు కలదా? ఈ ధైర్యం నీకు కలదా? ఒకసారి నీ మనస్సాక్షి నీతో మాట్లాడితే దానికి నువ్వు సమాధానం చెప్పుకుంటే నిజంగా
ప్రభు చేసిన కార్యం మానవ జాతి నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన, చూడండి, ఆయన ద్వారా, యేసు క్రీస్తు ద్వారా విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఒక నిరీక్షణ కలిగి ఉంది, లోకమును బట్టి కాదు. లోకస్తులకి ప్రభువునందు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే నిజంగా ఈ లోక సంబంధమైన దప్పిగా దాహం కాదు, కానీ నిజంగా ప్రభువునందు ఈ లోకములో మనము ఉన్నాము. అట్టి నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి స్తోత్రం. ఈ లోకమందు చాలామందికి ఈ లోకమందే నిరీక్షణ ఉంటుంది. ఇక్కడే నేను ఏదైనా పేరు సంపాదించాను, ఏది సంపాదించినా అది ఇక్కడే ఉంటుంది. అయితే ప్రభు ఎదుట సంగమా ఈ రోజున ఆయన ఆవరణంలో నాటబడిన వారమై ఉపదేశము చేత మరి వాక్యమైన నీరు పెట్టి నిన్ను ప్రభువే సంఘంలో ఆయన ఒక తామాల వృక్షం వలె, ఖర్జూరపు వృక్షం వలె దాన్ని పోలి నిన్ను చూస్తున్న సమయంలో నీకు ఎన్నో శ్రమలు ఉండవచ్చు, నువ్వెన్నో పరిస్థితుల్లో గాయపడి ఉండవచ్చు. అంత మాత్రాన ఒకేళ ప్రభు ఉపదేశాన్ని, లేఖనాలని పక్కన పెట్టేసి ఒకేళ నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటున్నావేమో, నీకు నష్టమే కలగవచ్చు, కష్టమే కలగవచ్చు, ఆస్తే పోవచ్చు, అయిన వారే నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ ప్రభువు నీ జీవితంలో తండ్రైన దేవుని ఎదుట నిన్ను నీతిమంతులుగా ఆయన నిన్ను నిలవబెట్టేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నూతన ఖర్జూరపు వృక్షము మొవ్వు వేసినట్లుగా నీ జీవితము చిగురించబోతా ఉంది. ఉపదేశము ద్వారా నిన్ను నీతిలో ఆయన పెంచుతూ ఉన్నాడు, జ్ఞానములో పెంచుతున్నాడు. ఉపదేశంలో ఐశ్వంతుడుగా నిన్ను చేస్తూ ఉన్నాడు. ఈ ఐశ్వర్యము నీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి ఐశ్వర్యముతో ప్రభువు నిన్ను నింపాలని, ఆ విధంగా నిన్ను సిద్ధపరచాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఇంకా చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడంటే దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ జీవితంలో నీకున్న పరిస్థితుల్లో, నీకున్న జీవితంలో ఒకవేళ ఎండిపోయిన పరిస్థితి ఉంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని నీకు కావాలనే దేవుడు దూరం చేస్తూ ఉంటాడు, కావాలనే దూరం చేస్తూ ఉంటాడు. కొన్ని అనుభవాలు ఉండగా ప్రభు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ చెట్టుని ఎట్లాగైతే ఆ మొదలు కట్ చేస్తున్నారో, అవన్నీ దూరం చేసి వేరు చేస్తూ ఉన్నారు. ఇదంతా నీ అభివృద్ధి కొరకు, నీ ఆత్మీయ ఐశ్వర్యము కొరకు, నీ ఆత్మీయ జ్ఞానము కొరకు. గుర్తిస్తున్నావా? గమనిస్తున్నావా? ఇటువంటి లేఖనాలు నీ జీవితంలో నువ్వు పరిశీలించవలసిన అవసరము నీకు లేదా? సహోదరుడా, సహోదరి, వాక్యము చదువుతున్న చదువులారా, ఈ రోజున సహోదరి, మరి వాక్యము మనతో మాట్లాడుచుండగా గమనించాలని, గ్రహించాలని దేవుని సేవకునిగా నేను దేవుని ప్రేమను బట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ సమయంలో కీర్తన 92వ కీర్తన నుండి కొన్ని విషయాలు మేము ధ్యానించుకోవటానికి మీరు అనేక విషయాలు మా జీవితంలో నేర్పించారు. నాయన, శోధకుడు, దుష్టుడు నాయన
చాలామందిని వారి సొంత ఉద్దేశాలతో, సొంత ఆలోచనలతో ఈ లోకంలో జీవిస్తూ భక్తి చేసుకుంటూ కనిపించేవేవో 4 వారి ఎదుట కనిపెడితే అవి చూసుకుని మురిసిపోతూ వారు జీవిస్తూ ఉండటానికి దానిలో వారిని బంధించి పెట్టేసింది సాతాను. కానీ లేఖనాలు ఈ రోజున వివరించి మాట్లాడుచుండగా, కానీ మనుషులు నీతి క్రియలు, మనుషులు భక్తిపరులు అటువంటి కార్యాలను బట్టి దేవుని ఎదుట ఎవ్వరు నీతిమంతులు కారు అని మాతో మాట్లాడిన ప్రభువా మీకు స్తోత్రాలు. నాయనా, ఈ లేఖనాలను బట్టి మాకు జ్ఞానవంతులుగాను నాయనా మరి ఆత్మీయ ఐశ్వర్యము మేము అనుభవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.